పెద్దలకి ఇక్కడ వచ్చిండే రైతు బంధువులకి అందరికీ నమస్కారము. నేను మన రిక్వైర్మెంటు రైతులు ఇక్కడ ఒసూరు ప్రాంతం ఎందుకు ఇంపార్టెంట్ ఎన్నో మీటింగ్లో మాట్లాడినాం. ఒసూరు ప్రాంతంకి ఫుడ్ సెక్యూరిటీకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎన్నో సభల్లో మాట్లాడినాం. ఎందుకంటే ఒసూరు ప్రాంతాలు మనము కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అన్ని డయట్లో భోజనం ఎంత ఇంపార్టెంటో ఒసూరు ప్రాంతం అంత ఇంపార్టెంట్. అందుకనే డయట్ క్యాపిటల్ అని. ఆమెకి ఇంకోటి ఇంపార్టెంట్ అంటే 365 రోజులు ఒసూరు ప్రాంతంలోనే మనం పొండేకేయేది. వేరే ప్రాంతాల్లో ఎండకాలంలో పొండేకేయలేదు. వర్షాకాలంలో టెరైన్ అంటే స్లో పోగే దిన్నిగా ఉండేదానికి పొండేకేయలేదు. కానీ ఒసూరు ప్రాంతాల్లోనే పొండేకేయేది. ఇది అందరికీ తెలిసిండేది. ఇక్కడ పొండేవాళ్ళందరికీ రైతులకు తెలుసు. దానికని మనకి ఇక్కడ రెండు కావాల్సిండేది. ఒకటి వాటర్ సెక్యూరిటీ. అది ఇక్కడ ఇప్పుడు మనము రైతు పొందాలంటే ఏం కావాలా? నీళ్లు కావాలా. ఫస్ట్ ఎన్ని అడుగుల్లో ఉండే 5 మొట్లు 6 మొట్లలో ఉండే నీళ్లు. ఆమెటికి పోయి 10 మొట్లు అని పోతుంది. ఆమెటికి ఇప్పుడు 200 అడిలని నీళ్లు పోతు బోర్లు కరెక్టా. ఈ పొద్దు 300 అడిలు 1000 అడిలు 1500 అడిలు ఇట్లా పోతూ ఉండము. ఇట్లే పోతూ ఉంటే రైతు ఉండేది బతికేది ఎట్లా? దాని గురించి ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ కావాలా మనకి. లాంగ్ టర్మ్ ప్లాన్ ఎట్లా అంటే ఇప్పుడు నీళ్ళంతాను చెరువులకి రీఛార్జ్ కావాలా. అవుడే కదా రైతు బతికేది అయ్యేది. సో అందుకని మన ప్రభుత్వాలకి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంకి బాలకృష్ణారెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ఎట్లా నీళ్లు తెస్తారో మా డిమాండ్స్ ఇట్లుంటాయి, మీరు ఎప్పుడు ఇట్లు ఇంప్లిమెంట్ చేస్తారో. ఒకటి షార్ట్ టర్మ్ ప్లాను, ఒకటి వచ్చి లాంగ్ టర్మ్ ప్లాను. షార్ట్ టర్మ్ ప్లాన్ ఎట్లా, లాంగ్ టర్మ్ ప్లాన్ ఎట్లా అని చెప్పాలని మన 12 డిమాండ్లు చేసి పెట్టినాము. ఏమి ఒసూరు ప్రాంతానికి 12 డిమాండ్లని మేజర్ డిమాండ్లు చేసి పెట్టినాము. ఒకటి వచ్చేసి ఫస్ట్ పాయింట్, ఈ భూమి ఏ ప్రాజెక్టులకో ఏ దానికి ఎత్తుకోకూడదని హామీ ఇవ్వాల. ఫస్ట్ పాయింట్. దానికి అగ్రికల్చర్ జోన్గా అరివిప్ చేయాల. అది సెకండ్ పాయింట్. ఇంకొకటి వచ్చేసి 70 వెరైటీలు మనము పూలు వెజిటబుల్స్ అన్నీ పొందుతూ ఉన్నాము. దాన్ని ఇంకా ఫుడ్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్. అది మనకి గ్రీన్ జోన్గా డిక్లేర్ చేయాల. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చి ఇప్పుడు మేజర్ రోడ్లు ఎత్తుకుంటారు. రీసెంట్గా ఎత్తుకుండేది ఎస్టీఆర్ఆర్ రోడ్డు 844, 648, అవుట్ రింగ్ రోడ్ వచ్చి స్టేట్ గవర్నమెంట్. దానికి అట్లీస్ట్ ఈ రోజు ఉండే రేట్లు కాంపన్సేషన్ అన్నా వాళ్ళు వచ్చి డిక్లేర్ చేయాలని ఆల్రెడీ ఆయనకి పంపించినాను. వాళ్ళు వచ్చి చెప్పాలా మనకి. ఎందుకంటే ఈ పొద్దు రేట్లు పోలేదు, పోయిండేది అఫెక్ట్ అయ్యిండేది 1000 ఎకరాలో 2 ఎకరాలకో కాదు. ఈ పొద్దు అఫెక్ట్ అయ్యి 70% మన భూములు కోలుకొని ఉన్నాము. ఎవరు పోరాటం లేదు, ఏమీ లేదు. ఇంకుంటే 30% భూమినన్నా మిగిలించుకొని మనము రైతులుగానే ఉండాలనేది కోరుకుంటున్నాం. నెక్స్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1. లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1లో ఏం చేయాలంటే కెలవరపల్లి డ్యామ్ని ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి పంపింగ్ మెథడ్లో. ఎందుకంటే హైట్ డిఫరెన్స్ ఉండేదాన్ని ఇంకా కాలువలు చేసి అయ్యలేదు. ఒక ఎంటైర్ లూప్కి సూళగిరి నుంచి డైరెక్ట్గా మన ఒసూరు ప్రాంతం డైరీకోట గంట ఒక లూప్ చేసేస్తే ఎండు చెరువుల్లో నీళ్ళు ఇడిస్తే నిండుకొని మళ్ళీ తిరిగి ఏమిటికి ఏరికే చేరుకుంటుంది. అది ఫస్ట్ పాయింట్. అవుడు ఇది ఫస్ట్ ఫేజ్లో చేయాలా. రెండో ఫేజ్లో ఏమంటే వేపనపల్లి దగ్గరికి వేపనపల్లి 3 కిలోమీటర్లో కుప్పము నీళ్ళు పోతూ ఉంటాయి. కృష్ణానది 800 కిలోమీటర్లు ఇంకా కృష్ణానది నీళ్ళు పోతూ ఉంది. అది కనెక్ట్ చేయాలా. అది లూప్లో కనెక్ట్ చేయాలా. ఇంకొక ఫేజ్ వచ్చేసి అది ప్రాబ్లం ఏమంటే దాంట్లో 3 స్టేట్ల పర్మిషన్ కావాలా. ఒకటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇన్ని స్టేట్ల పర్మిషన్ కావాలా. అది సెంట్రల్ గవర్నమెంట్తో ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమి ఉండేదానికి వాళ్ళిద్దరూ మాట్లాడి మన ప్రాంతానికి నీళ్ళు వచ్చిన ఇది ఈజియెస్ట్ మెథడ్. ఎందుకంటే ఇది హైట్ తక్కువ ఉంది,
ఎనర్జీ కాస్ట్ తగ్గుతుంది. ఇంకొకటి ఏమంటే నెక్స్ట్ చేయాల్సిండేది కావేరీ నదిలో ప్రాబ్లం ఏమంటే మేకేదాటి ఇడిసినాక ఇంక నది ప్రాంతము అప్ టు 1 గంట ఎంటైర్ నది వచ్చేసి కర్ణాటకకి తమిళనాడుకి ఇద్దరికి మధ్యలో వేసిండారు. దాన్ని ఇంకా 2 స్టేట్లు సంబంధం పడితేనే అయ్యేది. అది మేకేదాటి చేసినప్పుడే అయ్యేది, లేదంటే ఫీజిబిలిటీ లేదు. ఇప్పుడు డౌన్ బిలో సౌత్కి ఇప్పుడు వగనేకల్ని ఇంకా లిఫ్ట్ చేస్తామంటే ఎనర్జీ కాస్ట్ ఎక్కువైతుంది. అంటే మనము నీళ్ళు 1 గంట తీసుకురావాలంటే నీళ్ళు తాగే నీళ్ళకే వాళ్ళకి నీళ్ళు తీసుకొని వచ్చేకి మన బాలకృష్ణారెడ్డి గారి దగ్గర మాట్లాడిన దగ్గర 7 స్టేజ్ పంపింగు తాగే నీళ్ళకే అవుతుంది. అక్కడిని ఇంకా చేస్తే 7 స్టేజ్లు మనం ఇరిగేషన్కి తీసుకొని వస్తే కాస్ట్ పెరుగుతుంది అంటారు. అది ఫీజిబిలిటీ కావాలంటే మేకేదాటి ఏమన్నా చేసినప్పుడైతే 2 స్టేట్లు కూర్చొని చేయాలా. ఒక స్ట్రీమ్ వాళ్ళు యూజ్ చేసుకొని ఇంకొక స్ట్రీము మన ఏరియాకి నీళ్ళు ఇచ్చేట్లు మాట్లాడాలా. వాళ్ళకి కర్ణాటక స్టేట్కి వాళ్ళకి మంచిది, కానీ తమిళనాడు స్టేట్కి మంచిది. కానీ ఇక్కడ రాజకీయాలు వద్దు, ఏం వద్దు, ఇద్దరికి మంచిదయ్యేట్లా ఇద్దరు మాట్లాడి చేసుకోవాలనేది అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేజ్ 2 ప్లానింగ్. నెక్స్ట్ దాన్ని వచ్చేసి రింగ్ లూపు. నేనేమంటే మంది కొండ ప్రాంతాల మంది, సో ఈ ఏరియా నుంచి వేపనపల్లి గంట రింగ్ లూప్ చేస్తే ఇక్కడ నీళ్ళు వేపనపల్లి నీళ్ళు డైనీకోట్లో ఇవ్వచ్చు, డైనీకోట్లో అక్కడి నుంచి పంపింగ్ చేస్తే వేపనపల్లికి ఇవ్వచ్చు. సో ఎంటైర్ ఏరియా గ్రీనరీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎస్టీపీ ట్రీటెడ్ వాటర్ ఎంతోమంది ఎప్పుడు ఎంత ఉంటారు, పాపులేషన్ ఎంత, వసూరు పాపులేషన్ వచ్చి 6 లక్షల జనాభా ఉన్నారు. అంటే ఒక మనిషికి 130 లీటర్లు గవర్నమెంట్ ప్రకారము, ఒక కేఎస్పిసి నామ్స్ ప్రకారము ఒక మనిషికి 130 లీటర్లు కావాలా. అంటే రఫ్లీ అరౌండ్ 6.3 MLD నీళ్లు కావాలా వసూరు ఈరోజు జనాలకి. నెక్స్ట్ ఇంక పెరిగేదాని గురించి అంటే డబ్బులు ఇంకొక 5 years ప్లానింగ్ నెక్స్ట్ చేసుకుంటే డబ్బులు కావాలా. 12 MLD నీళ్లు కావాలా. ఆ 12 MLD నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని రీయూజ్ చేసి చెరువులకు నింపాలా. అప్పుడు చెరువులు నిండినప్పుడు ఏమవుతుందంటే మనకి గ్రీనరీగా ఉంటుంది, చెరువులు ఎండలేదు, బోర్లు ఎండలే. నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చి గైడెన్స్ వాల్యూ. ఇప్పుడు ఎందుకు ఇక్కడ రైతులకంతాను అన్యాయమైంది రోడ్లకు పోయినప్పుడు అంటే గైడెన్స్ వాల్యూ 5 లక్షలే పెట్టినారు. దాన్ని ఇంకా 2 ప్రాబ్లం వస్తుంటాయి గైడెన్స్ వాల్యూలో. ఒకటి బ్లాక్ మనీ జనరేషన్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి రైతులు మోసపోతూ ఉంటారు. ఇప్పుడు రైతుకు తెలియదు, బ్లాక్ మనీ క్యాష్గా తీసుకుంటే ఆయనకి ఇబ్బంది అనేది రైతులకు తెలియదు. సో అందుకని తీసుకుని ఉందే తప్పు. ఇప్పుడు అమ్మునోడు కాదు తీసుకునేది, తీసుకొని ఎవరు డబ్బులు తీసుకుంటారో వాళ్ళదే తప్పు అయ్యేది. దానికని గైడెన్స్ వాల్యూని 3 కోట్లుగా మన వసూరు ప్రాంతంలో మినిమం గైడెన్స్ వాల్యూ 3 కోట్లు పెట్టాలా అని అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రీసెంట్గా 23లో ల్యాండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ కన్సాలిడేట్ యాక్ట్ 2023 అని వచ్చింది. దాన్ని రద్దు చేయాలని కోరుకుంటుంటాము. దాంట్లో ఏమి ఇచ్చిన్నారంటే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కన్సాలిడేట్ చేసి ప్రభుత్వం వీళ్ళకి ఇండస్ట్రీస్కి ఇవ్వాలని. మనకి ఏది వద్దు, ఇండస్ట్రీస్ వద్దు అని చెప్పినాము. దాన్ని కన్సాలిడేషన్ చేసేది వద్దు, మనకి ఏది చేసేది వద్దు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లర్ యాక్ట్, రీహాబిలిటేషన్ యాక్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసింది 2013లో. అది తమిళనాడులో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఈ ఏరియాకి ఎయిర్పోర్టు ఏది వద్దు, కొత్త ఎయిర్పోర్ట్ ఏది వద్దు అనేది కండిషన్. నెక్స్ట్ కెలవరపల్లి డ్యామ్కి కర్ణాటక నుంచి ఏమొస్తూ ఉంది, అన్ని డ్యామ్ మన ఏర్లకంతాను ఎస్టీపీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాన్ని వచ్చి వాళ్ళు క్లీన్ చేసి వసూరు ప్రాంతానికి ఇడాలనేది. అది వచ్చేసి దాన్ని మనమందరూ కేసు చేసి లేదందరూ పోరాటం చేసి దాన్ని కర్ణాటకలో నిలిపి వాళ్ళు ట్రీట్ చేసి ఇడాలనేది కోరిక. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ కెలవరపల్లి డ్యాము మనకి రీక్రియేషన్. ఇప్పుడు చెరువు నీళ్ళే తీసుకుంటే, ఏటి నీళ్ళే తీసుకుంటే మనకి ట్రీట్ చేసే కాస్టు ఇప్పుడు 85 పైసల్లో ట్రీట్ చేసి ఇవ్వాలా అని అనుకుంటూ ఉన్నారు. ఎవరికి? ఇండస్ట్రియలిస్ట్కి.
మనకి కాదు ఇప్పుడు వేసిండేది 10 MLD ప్లాంట్ ఒకటి వేసిండారు. 10 MLD ప్లాంట్ వేసిండేది కెలవెరపల్లి డ్యాములో నీళ్లు తీసి ఇండస్ట్రీస్కి ఇచ్చేది, రైతులకు కాదు. ఎందుకు 85 పైసలంటే వచ్చే ఎస్టీపీ వాటర్ అంతా నింపేసి దాని ట్రీట్మెంట్ కాస్ట్ని పెంచేసి 85 పైసలు నార్మల్గా వచ్చేసి 14 నుంచి 15 పైసలు లీటర్కి మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. నీళ్ళు కలిపేసి డీసెంట్రలైజ్డ్గా వాళ్ళు ట్రీట్ చేసింటే 85 పైసల్లో చేసి దాన్ని అన్నెసరీగా కాస్ట్ పెంచుతూ ఉంటారు. అది రాంగ్. నెక్స్ట్ 12వ పాయింట్ ఏమంటే పైప్ ల్యాండ్లకి అందరూ స్వాధీనంగా వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసిండే డాక్యుమెంట్లు ఉన్నాయి, దాన్ని పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది 12 పాయింట్లు. ఇది ఒసూరు ప్రాంతము. జనరల్గా ఇదేంటంటే మీ ఊరికి వచ్చినప్పుడు మీ ఊరు స్పెసిఫిక్గా మీ ఏరియా ఉంటే మీరందరూ ఇవ్వాలని కోరుకుంటాం. ఇది వచ్చి జనరల్ 12 பாயிண்ட்ல. இதே தேங்க்யூ. நம் ஒற்றுமையானது எவ்வாறு இருப்பினும் விவசாயிகள் என்றால் நாம் நாட்டுக்கே உணவளிக்கின்ற ஒரு முக்கிய உன்னத தொழிலை நம்ம செய்து கொண்டிருக்கிறோம். நாம் எல்லோரும் முடிவெடுத்து அண்ணன் பாலகிருஷ்ணா ரெட்டி அவர்களை இந்த தேர்தலிலே வெற்றி பெற செய்யுமாறு அன்புடன் கேட்டுக்கொண்டு நாம் எதையும் செய்து காட்டுவோம் என்ற நமது ஒற்றுமை நம்ம ஓசூரிலே நடைபெற்ற போராட்டத்தின் வாயிலாக தெரிவித்துள்ளோம். நாம் எப்பாடுபட்டாவது நமது பகுதியிலே அனைவரும் ஒவ்வொரு கிராமத்திலும் அந்தந்த கிராம பகுதியில் இருக்கிற இளைஞர்களும் தாய்மார்களும் பெரியோர்களும் ஒன்று சேர்ந்து நமது அண்ணன் பாலகிருஷ்ணா ரெட்டி அவர்களை இத்தேர்தலிலே வெற்றி பெற செய்யுமாறு கேட்டுக்கொண்டு எனது வாய்ப்புக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி, வணக்கம். ఈ సభకి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు బాలకృష్ణారెడ్డి గారికి మరియు వారితో పాటు బీజేపీ నాగరాజ్ వారికి కూడా మీ యొక్క ఫార్మర్స్ మన అసోసియేషన్ అందరి తరఫున ఈ యొక్క మేడను అలంకరించినటువంటి అన్ని పార్టీల ప్రముఖులందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇది ఫార్మర్స్ది 3వ మీటింగ్ మనం పెట్టుకుంటా ఉండదు. బాలకృష్ణారెడ్డి అని పిలిచి ఆల్రెడీ గుడిచెట్ల టెంపుల్ దగ్గర ఒక మీటింగ్ పెట్టిండే. ఆ రోజు అక్కడ ఒక ముందు రైతులు వచ్చి ఉంటారు. ఆ రోజు మీటింగ్లోనే అన్నగారిని ఏమెంతో మన పరంగా డిమాండ్లు ఉన్నాయని నేను ఆ రోజు ఆల్రెడీ అందరి పరంగా అడిగేస్తుంది. నాలెడ్జ్ కారిడార్ది వినిపిస్తా లేదా? నేను ఇక్కడ మాట్లాడినా వినిపించాలా? కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అప్పటికా మాట్లాడుతూ ఉండడం ఇంతే ఉండదు మైక్. అదే ఆల్రెడీ ఫార్మర్స్ పరంగా ఉన్న డిమాండ్ ఏమేమంతా మీ డౌట్లు ఉందో అది అన్నీ కూడా అన్నికి నేను తీసుకోపోయినాను. వాళ్ళు ఆ రోజు వచ్చినప్పుడు అక్కడ అందరికీ ప్రామిస్ చేసి చెప్పినారు. నాలెడ్జ్ కారిడార్ ఇప్పుడు ఇంపార్టెంట్గా అందరికీ చాలా ఒక భయభ్రాంతులకు గురైపోయింది. ఎయిర్పోర్టు నాలెడ్జ్ కారిడార్. ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఒసూరులో ఉండదు, దాన్నే డెవలప్ చేయమని
ఇంతకు ముందే కూడా ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. అది కాకుండా నాలెడ్జ్ కార్డర్ అనే ప్రాజెక్టు సుమారు 74 కిలోమీటర్లో రోడ్డుకి రెండు వైపులా 1 కిలోమీటర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయ్యి గవర్నమెంట్లో జీవో లెవెల్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ నంబర్ కూడా అయిపోయింది. దాని గురించి కూడా నేను అన్నికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏఎంకే గవర్నమెంట్ వస్తేనే దాన్ని రద్దు చేయాలని, వాళ్ళు ఏదైనా అతి అవసరంగా కొన్ని కంపెనీలకు ఏమైనా ల్యాండ్ కావాలంటే పరంబోక్ ల్యాండ్లో తీసుకుంటామని చెప్పిండారు. అది కాకుండా సిప్కాట్లో ఎన్నో జాగాల్లో ల్యాండ్లంతా ఫ్రీగా ఉంది వర్క్ చేయకుండా. ఆ ల్యాండ్లంతా కూడా గుర్తించి మేము చెప్తామని చెప్పినాము. అదే కాకుండా ఎన్నో ఏరియాల ల్యాండ్స్ అంతా ప్రైవేట్ వాళ్ళు లేఅవుట్లు వేసి సేల్స్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఆడినో తెలియదు. సుమారు 1000 ఎకరాలు ఫ్రీగా ఉంది. దాన్ని కూడా అన్ననాలేడు తీసుకోపోదామని చెప్పినాము. వాళ్ళు కూడా పరిశీలన చేసి రైతులకు ఇబ్బంది కాకుండా, వ్యవసాయానికి ఇబ్బంది కాకుండా అలాంటి నేలలు ఏవైతే ఉన్నాయో గుర్తించి మా నాలెడ్జ్ తీసుకొస్తే మేము దాంట్లో ప్రాజెక్టులు వచ్చేదానికి గుర్తు చేసి దాన్ని మేము గవర్నమెంట్కి రికమెండ్ చేస్తామని చెప్పినారు అన్నగారు. అంతేకాకుండా నిన్న కాదు మొన్న కృష్ణగిరి మీటింగ్కి సుమారు ఇక్కడి నుంచి 20 బస్సుల్లో ప్లేస్ చాలు కూడా బస్సులో 100 మంది వచ్చారు మన రైతులు. అక్కడ కార్ల పైన వాళ్ళతో పాటు అంతా 3000 మంది పోయి ఆ మీటింగ్ అటెండ్ చేస్తామే. అక్కడ కూడా అన్నగారు ఎడపాడి పళనిస్వామి అన్న నాలెడ్జ్కి మా ఎదురుగా మాట్లాడి తీసుకోపోయారు. నేను అమరేష్ అన్న గారు, మురళీ గారు మరియు ఇక్కడ ఉండే సెక్రటరీ అరుణ్ రాజన్ కూడా వారితో పాటు సమావేశమై స్టేజ్లో మాట్లాడుతామే. వాళ్ళు కూడాను ఆల్రెడీ ఇంటికి వచ్చి చెప్పిండేది నాకు గుర్తుంది. బాలకృష్ణారెడ్డి గారు మన నాలెడ్జ్కి ప్రాజెక్టుల గురించి అంతా తీసుకొచ్చినారు. నేను రైతుగా ఈ లెవెల్కి ఎదిగినాను. ఏడీఎంకే పార్టీలో రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయాక నేను వదిలేదు. అన్నగారితో మీరు దాన్ని ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయంతో నా నాలెడ్జ్కి వచ్చింది. నేను ఖండితంగా ముందుండి మీకు ఏమి ల్యాండ్లు పోకుండా చూస్తామని చెప్పినారు. దయచేసి ఇప్పుడు ఈ ముంగారు విత్తనాలు అనే ఏదైతే పేరుతో మనం ఇక్కడ సభ ఏర్పాటు చేసినామో, ఈ ముంగారు వచ్చినప్పుడు మనము రైతులు అందరూ కూడా మంచి మంచి విత్తనాలు ఎదుర్కొంటాం. వేసేదానికి మంచి విత్తనాలు ఉంటే మాత్రమే పంట బాగా వస్తుంది. ఇప్పుడు మన ఒక ల్యాండ్ పోకుండా ఉండాలంటే ఎలాగైతే మంచి విత్తనాలు ఎదుర్కొంటామో అలాగే ఒక మంచి పార్టీని మనం ఎదుర్కోవాలా, మనకు సపోర్ట్ అయ్యే పార్టీని. ఆ మంచి పార్టీని రెండాకుల గుర్తుగా బాలకృష్ణ గారిని, ఎడపాడి అన్నగారిని సింబల్ని ఎన్నుకోవడము. దయచేసి అందరూ రైతులు కూడా ఆ రెండాకుల గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో వాళ్ళు గెలిపించాలా. వాళ్ళు గెలిపిస్తే మాత్రమే మనం వచ్చి మన యొక్క ల్యాండ్లు పోకుండా మనం కాపాడుకునేదానికి అవుతుంది. ఇది మనం అందరూ ఆల్రెడీ మాట్లాడి తీసుకోండి డిసిషను. దయచేసి అందరూ కూడా ఒక్కొక్క బూత్కి పోయి మనం వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం చాలా ఉండదు. ఒక్కొక్క బూత్లను పోయి రైతులు ఎక్కువ మంది రాలేదు. వెంటనే 3 సమావేశాలు ఏర్పాటు చేసిన దాన్ని ఇంకా ఎక్కువ మంది రైతులు కలుసుకోలేదు ఈరోజు. దయచేసి అందరూ కూడా అన్నగారు గెలిస్తే మనం గెలిచినట్ల మన వర్కులంతా ప్రాసెస్ అయ్యి మన ల్యాండ్ని మనం విలిపించుకోవాలంటే రెండాకుల గుర్తుపైన ఓటేసి బాలకృష్ణని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్లో క్యాన్వాస్ చేసి అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అందరూ గెలిపిస్తామా? గట్టిగా సౌండ్ చేసి రెండాకుల గుర్తుపై ఓటేస్తామా? థ్యాంక్ యూ.
అదే మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతు నాయకులు వేదిక ఈరోజు ముందుగా పంటల్లోనే విత్తనాలు ఎట్లా వచ్చే రీతిలో మనం వేసుకోవాలనే కార్యక్రమం పెట్టి నడుపుతా ఉన్నారు. అదే మాదిరిగా ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉంది. ఇది జూన్లో మేలో దీనికి ఇప్పుడు మన వస్తువు ప్రాంతంలో ఏర్పడే అభివృద్ధి కోసం మనం చాలా నేరాన్ని మనము ప్రభుత్వం పాటించాలి. మా ముస్లిం పాటించాము. రెండవ సిద్ధాడు, మూడవ సిద్ధాడు, 15వ సిద్ధాడు, తర్వాత డ్యామ్, అది కాకుండా ఎస్టీఆర్ రోడ్ 844, తర్వాత ముసూరు రింగ్ రోడ్, తర్వాత ఇక్కడ మన జీవనంలోకి కూడా ఎన్హెచ్ ఇంత అభివృద్ధి 10 మంది దాంట్లో బెనిఫిట్ అవుతారు. దానికోసం సందేహం లేదు. దాంట్లో అభివృద్ధి కూడా నష్టం కాకుండా ఒక మంచి నిర్ణయం చేయాలని మన ఎస్టీఆర్ ఆ యొక్క సంఘం యొక్క ఉద్దేశం. ఖండితంగా అది ఈరోజు కోర్టులో అది మన ప్రభుత్వం పరంగా దాన్ని ఏం చేయాలని దాన్ని శ్రద్ధించుకోవడానికి నేను మా కాబోయే వ్యవసాయ దాన్ని చేసి తెలియజేస్తున్నాను. అది కాకుండా ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది మనకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అందులో ఏర్పాటు కాదు. ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన ఒక డిఫెన్స్ ఒక 200 ఎకరాలు ప్రపోజల్ అంటే ఆ ప్రపోజల్ వదిలేదానికి ఎయిర్పోర్ట్ వదిలేదానికి అవకాశం లేదు. దాంట్లో ఎయిర్పోర్ట్ ఆ ప్రపోజల్ దాన్ని ఏమైనా మార్పిస్తే మాత్రమే ఎయిర్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆ ప్రపోజల్ తీసుకొచ్చి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంత ఎడపాటి గారి దీంట్లో ఒక ఒప్పందమైంది. ఆ ఒప్పందంగా లైవ్లో ఉండేదానిగా ఎయిర్పోర్ట్ చేసేదానికి అయితే దాని గురించి ఏం చేయాలంటే ఒప్పందం పక్కన ఆ డిఫెన్స్ ఒప్పందం ఏదైనా కానీ వ్యవసాయానికి ఏ తొందర లేకుండా దాని బాధ్యత ఎందుకంటే అది వస్తే ఉంటేనే ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేది. ఇంకా దాని గురించి దానికి మీకు ఏం లాభం చెప్తారు. నష్టము ఏమీ లేదు. ప్రభుత్వ భూములలో రెండుగా దాన్ని తీసుకొస్తారు. వ్యవసాయ భూములు తీసుకోవాలని ఛాన్స్ లేదు. అది కాకుండా ఎయిర్పోర్ట్కి అని మీరు చెప్తారు కానీ బ్యాగ్ ఓపెన్ అయిపోయింది. అది సిట్లో ఒక
తీసుకొని వచ్చారు. అది కాకుండా ఎస్టీఆర్ రోడ్కి 844కి నాలెడ్జ్ గార్డెన్ వస్తామని చెప్పారు. 4 రోడ్లకి ఇక్కడ జీమంగళం ఇంకా కొత్తపల్లి రోడ్డు, నేను 18 కిలోమీటర్ల రింగ్ రోడ్డు, నారాయణపల్లి ఇంకా రోజువాడి 844, తర్వాత ఎస్టీఆర్ 40 కిలోమీటర్ల సుమారు 70 కిలోమీటర్లు. ఇందులో 1/2 కిలోమీటర్ అక్కడ 1/2 కిలోమీటర్ ఎత్తుకొని ఇస్తామని చెప్పారు. దానికి డిమాండ్ ఉండేది నిజము. ఈ వసూల్లో ఇండస్ట్రీస్ వచ్చేదానికి డిమాండ్ ఉండేది నిజము. దాన్ని బేస్ చేసి వీళ్ళు ఏం చేసినారో ఇంకా మనకు అర్థం కాలే. కానీ ప్రపోజల్స్ పేపర్ వర్క్స్ అంతా జరుగుతూ ఉందని మన వ్యవసాయ నాయకులు అందరూ దాన్ని గమనిస్తుంటూ దాన్ని చూస్తూ ఉన్నారు. కానీ అన్న ఎడపాటి గారు ఖండితంగా దాన్ని ఇచ్చేదానికి అవకాశం లేదు. దాన్ని మీకు దాన్ని కూడా వస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్లో మన కేంద్రాలు అంటే ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు అన్న ఎడపాటి గారిని మీరు మనవించారు. కానీ ఆ రోజు ఆయన దాన్ని సరిగా అరెస్ట్లో ఏదైనా కలదు, మీ దగ్గర మాట్లాడడం కలదు అందువల్ల కొరత చెప్పి తర్వాత ఇంటికి తోడుకపోయి ఇంట్లో వచ్చే వాళ్ళకి ఏం చేయాలని నేను కాపాడుతాను, తక్షణానికి దాన్ని ఎట్లా నిలుపుకోవాలనేది మాత్రం అనే ఒక హామీ ఇచ్చిన వాళ్ళకి దానికి కోట్ల గిట్లో పిటిషన్ వేసి దాన్ని స్టేట్ తీసుకెట్టుకోండి అని చెప్పి మనం వస్తే దాని సెషన్తో చెప్పారు. దాన్ని ఇంకా మనకు మన పైన ఉన్నాం. అదే మాదిరిగా మీరు వ్యవసాయ గమనిస్తామనేసి మీరేమి వాళ్ళని కొట్టేక కోసేక ఆర్పాటం చేసేక పోలేదు. మీరేమి మనసు మీ యొక్క కోరిక ఈ నేలని ఎత్తుకున్నదంట మాకు కావాలి, మమ్మల్ని కాపాడండి అనే దానికి పోయింది. మీరు అంతే ఆయన ఓకే చూస్తామనంటే అయిపోయింది పని తీసుకొని. కానీ వాళ్ళు దాన్ని కూడా తీసుకోకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసి చేసినప్పుడు నేను మా దగ్గర మన వ్యవసాయ శాఖలో సంప్రదించినప్పుడు నేను ఇమీడియట్గా మన ఎడపాటి గారితో మాట్లాడుతున్నాను. అట్లే 10 నిమిషాల్లో మీడియా పిలిపించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వ్యవసాయం కోసమని పాటుపడతారని చెప్పి గవర్నమెంట్ రాకముందునే ప్రభుత్వం లేనప్పుడు మేము ప్రభుత్వంలో ఊరిపోయి మీకు ఏం కావాలా, మీకు ఏం కోరికలు, మీకు నేను ఉన్నానన్నాడు. గవర్నమెంట్ వచ్చినాక పదవి వచ్చినాక పవర్ వచ్చినాక ఏం చేశారు? మీరు నాకు కష్టపడి పోతే ఆ పేపర్ తీసుకొని చదువుకుండా దానికి ఒక పదవి కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసింది. అంటే ఈ గవర్నమెంట్ ఏం అనుకున్నాం, పదవిలో ఉంటే ఎవరు అవసరం లేదు, పదవిలో లేకుంటే పెట్టి ఎత్తుకొని వచ్చి ఊరు మీ కోరికేమి మీ బాధ ఏమి అడిగారు. పదవిలో లేనప్పుడు వాడికి ప్రయత్నం లేదు. పదవిలో ఉన్నప్పుడు మనం కోరిక ఇస్తే ఆ కోరిక నెరవేర్చు. ఆ కోరిక నెరవేర్చినా మిమ్మల్ని జైలు రూపాయలు మిమ్మల్ని బంధించే 24 గంటలు మిమ్మల్ని 12 అవర్లు మిమ్మల్ని బంధించలేదు. అది అన్న బాగా దానికి మంచి చమత్కారమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మనకి సపోర్ట్గా ఉంటాయి. అది కాకుండా ఇతర ఎక్స్పీరియన్స్ మీకు వెళ్ళి పంపించలేదు. కానీ వాళ్ళు కూడా లోపల పెట్టుకున్నా వాళ్ళు చేస్తే అది కూడా ఇంకా సాయంకాలం వచ్చేటప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇచ్చింది. మీరు వచ్చేది లేట్ అయితే బయట మీరు ఆ పార్టీ ఆఫీస్లో మీ యొక్క లెటర్ని ఇచ్చింది. ఆ లెటర్ని అన్నీ చేరింది. అదే మాదిరిగా ఇప్పుడు కూడా నేను అన్న దగ్గర మాట్లాడాను. నా వ్యవసాయాలు భయపడుతుంటారు, నాకు నువ్వు రాకపోవాలి, నువ్వు ఏమైతే ఇవ్వవద్దు చెప్పేది వాళ్ళకి చెప్పండి. ఆ ఎలాంటి ఆయన వ్యవసాయి, నేను వ్యవసాయి, మేము మాట్లాడుతున్నదంతా మీరు వ్యవసాయాలు మీ తోటి ఉండేవాడు ఖండితంగా మీకు తప్పు జరిగేదానికి అవకాశం లేదు, మీకు మంచిదే జరుగుతుందని నేను ఈ సభాముఖంగా ఏదో ఓట్లు కోసంలో మార్పుస్తానని చెప్పాలనుకున్నాం కదా. ఓట్లు అనేది వేరే, మేము మీ కష్టమే నాకు చేస్తున్నాం. ఎలాంటే నేను వ్యవసాయ కుటుంబంలో మన ప్రాంతంలో ఎన్నో వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉంటుంది, ఇప్పుడు 1000 ఎకరాలు ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో 50 ఎకరాలు, 100 ఎకరాలు అంతా ఇప్పుడు 10 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటుంది. ఇంకా కొందరికి 1 ఎకరా, 6 ఎకరాలు ఉన్నాయి. ఆ భూములు పోయించాలంటే మనకి ప్రాంతంలో ఏదో చదివి పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నారంటే లేదు. ఇక్కడ
ఎన్డీఏ గవర్నమెంటే ఎడపాడి గారే మోడీ గారు మీరందరూ ఐకమత్యంగా ఉండంట. మీ యొక్క కోరిక 100% నెరవేరుతుందని మీకు అందరికీ తెలియజేసుకుంటారు. వ్యవసాయ నాయకులకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మేలు వారికి నా తోటి